ఇది చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. చూడండి ఈ మొక్కలు చూసారు కదా, చాలా బాగానే మెయింటైన్ చేస్తున్నారు. సోలార్ సిస్టమ్ పెట్టారు, డ్రిప్ ఇరిగేషన్ పెట్టారు. ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్న లేఅవుట్ ప్లాంటేషన్ కాన్సెప్ట్ లేఅవుట్ అండి. చుట్టూ కాంపౌండ్ వాల్ ప్రొవైడ్ చేశారు, ఎంట్రన్స్లో గేట్ ప్రొవైడ్ చేశారు. ఇందులో అన్నీ కూడా 30 అడుగుల రోడ్లు ప్రొవైడ్ చేశారండి. డ్రిప్ ఇరిగేషన్ పెట్టారు అండ్ రోడ్డుకి ఇరువైపులా కూడా అవెన్యూ ప్లాంటేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇందులో మనకి మినిమం 100 గజాల నుండి ప్లాట్స్ ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి శాండల్వుడ్ ప్లాంటేషన్ కాన్సెప్ట్ అండి. చూసారా, మొక్కలు ఆల్రెడీ చాలా పెద్దవయ్యాయి అండ్ ప్రతి ప్లాట్కి కూడా పెగ్ మార్క్ వేసి సెపరేట్ చేశారండి. ఇక్కడ నుండి అక్కడ ఒకటి ఉంది చూడండి, ఆ పెగ్ మార్క్ వరకు ఇది ఒక ప్లాట్ అనమాట. సో ఇలా ఇందులో మినిమం 100 గజాలు, 130 గజాలు, 200 గజాలు ఇలా ప్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అక్కడ చూడండి, అక్కడ వర్క్ అవుతుంది కదండి. ఇందులో స్విమ్మింగ్ పూల్ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేయబోతున్నారండి. ఆల్రెడీ వర్క్స్ అవి స్టార్ట్ చేశారు. సో చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇది మినిమం 100 గజాలు. ప్రజెంట్ మనం ఉన్న ఈ విలేజ్ నేమ్ వచ్చేసి కొరువాడ విలేజ్ అండి. ఇక్కడ నుండి మెయిన్ రోడ్డు జస్ట్ ఒక 1.2 km వస్తుందండి. ఎక్కువ డిస్టెన్స్ ఏం రాదు, ఎందుకంటే ఈ మెయిన్ రోడ్ నుండి ఊరు 1.2 km 1 kmలో ఉంటుందండి. సో ఊరు ఇళ్ళ దగ్గర నుంచి జస్ట్ 200 meters అనమాట. ఇది చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెట్టారు చూడండి. ఇందులో తీసుకుంటే బెనిఫిట్ ఏంటంటే వీళ్ళే ఈ ప్లాంట్స్ని మెయింటైన్ చేస్తారండి. 14 సంవత్సరాల పాటు మెయింటైన్ చేస్తారు. ఈ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో క్రాపింగ్ టైంకి వచ్చేసరికి వీళ్ళు మెయింటెనెన్స్ చేస్తున్నారు కాబట్టి 50% ఈ ప్లాంట్స్ పైన వచ్చిన ఆదాయం వీళ్ళు తీసుకుంటారు. మొత్తం సపోజు మీకు ఒక 40 లక్షలు వచ్చింది అనుకోండి, 20 lakhs అనేది కంపెనీ వాళ్ళు మెయింటైన్ చేసినందుకు తీసుకుంటారు, 20 lakhs కస్టమర్కి ఇస్తారు. అంటే ఆల్రెడీ మీరు ఈ 100 గజాల ప్లాట్ తీసుకోవడానికి ఏదైతే ఖర్చు అయిందో ఆ ఖర్చుకి మీకు రిజిస్ట్రేషన్ చేసేస్తారండి. సపోజ్ ఇది 100 గజాలు, ఇందులో 4,500 చెప్తున్నారండి గజం, అంటే 4,50,000కి మీకు ఈ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తారు అండ్ మీకు సేల్ డీడ్ ఇచ్చేస్తారు. అండ్ 14 years పాటు మీకు వీళ్ళు మెయింటైన్ చేయడానికి మీకు ఒక MOU ఇస్తారండి. ఈ 14 years తర్వాత ఈ క్రాపింగ్ ఏదైతే ఉందో, ఈ మొక్కలు ఉన్నాయి కదా, ఈ మొక్కలు పెద్దవి అవుతాయి కదండి. అప్పుడు క్రాప్ మొత్తం కట్ చేసిన తర్వాత సపోజ్ వీటిపైన ఈ ప్లాట్ పైన 40 లక్షలు వచ్చింది అనుకోండి, 20 lakhs కస్టమర్కి ఇస్తారు. 20 lakhs ఏమో కంపెనీ వాళ్ళు మెయింటైన్ చేసినందుకు గాను వాళ్ళు తీసుకుంటారు అనమాట. సో ఇందులో స్విమ్మింగ్ పూల్ ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఈ 14 years పాటు కస్టమర్ వచ్చి ఇందులో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి. అండ్ క్రాపింగ్ అయిపోద్ది కదండి, అయిపోయిన తర్వాత మీకు ప్రాఫిట్ వస్తుంది అండ్ మీ ల్యాండ్ కూడా మీ పేరున ఉండిపోతుంది. సో ఆ తర్వాత మీరు ఏం చేయాలనేది మీరు చేసుకోవచ్చు. సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చూస్తున్నారో, తక్కువ పెట్టుబడితో ఎక్కువ రిటర్న్స్ రావడానికి చూస్తారు కదండి, అలాంటి వాళ్ళకి ఇలాంటి కాన్సెప్ట్స్ చాలా సూటబుల్గా ఉంటాయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇమీడియట్ రిటర్న్స్ అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే 14 years మినిమం వెయిట్ చేయాలి. ఇది చూసారు కదా, ఈ మొక్కలు అనేవి పెద్దవి అవ్వాలండి. అండ్ వీళ్ళు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. చూడండి ఈ మొక్కలు చూసారు కదా, చాలా బాగానే మెయింటైన్ చేస్తున్నారు. సోలార్ సిస్టమ్ పెట్టారు, డ్రిప్ ఇరిగేషన్ పెట్టారు. చూడండి మొత్తం అంతా కూడా చాలా బాగుంది. మనం చూస్తుంది శాండల్వుడ్ ప్లాంటేషన్ లేఅవుట్ అండి. మినిమం 100 గజాల నుండి ఇందులో ప్లాట్స్ తీసుకోవచ్చు. ఇక్కడ నుండి మెయిన్ రోడ్డు 12D బస్సులు తిరిగే మెయిన్ రోడ్డు జస్ట్ 1.2 km అండి. ప్రతి 10 నిమిషాలకి 12D 68D బస్సులు తిరుగుతూనే ఉంటాయి. సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్ చేసి ఒక 14 years 15 years వెయిట్ చేయగలిగిన వాళ్ళకి అట్లీస్ట్ ఒక 30 to 40 lakhs ఇలా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ రిటర్న్స్ వస్తే సరిపోతుంది అనే కాన్సెప్ట్లో ఉన్నవాళ్ళు ఏదైతే ఈ శాండల్వుడ్ కాన్సెప్ట్ ఉందో దీనిలో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే తక్కువ బడ్జెటే. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి.